హనుమకొండ జిల్లా మడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఒక వినూత్న బ్యానర్ కట్టారు. ఓట్లు అమ్ముకోవడానికి మేము సిద్ధంగా లేము, అట్లాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మా ఇంటికి ప్రచారానికి రాకండి అంటూ వినూత్నంగా ఓ పోస్టర్ తన ఇంటి ముందు కట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు విలువైనటువంటి ఓటు హక్కును కల్పించారని, దానిని అమ్ముకోవడం అత్యంత దారుణమైనటువంటి విషయంగా చెప్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే అది అందరికీ గౌరవప్రదంగా ఉంటుందని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇక్కడ గ్రామంలో ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతుంది. 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తమ అభ్యర్థులను ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లాలో 5 గ్రామ పంచాయతీలు, భూపాలపల్లిలో 2 గ్రామ పంచాయతీలు, జనగామ జిల్లాలో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కు రావడం నిజంగా ఇక్కడి ప్రజల అదృష్టం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. 160 ఎకరాల విస్తీర్ణం, 520 కోట్ల రూపాయల పెట్టుబడితో జరిగేటువంటి కోచ్ ఫ్యాక్టరీ వల్ల 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొదటి దశలో 200 మెట్రో ట్రైన్లను ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని చెప్పి రైల్వే శాఖ అధికారులు తెలిపారు.